నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నియంతృత్వ పాలనను తెలంగాణ ప్రజలు గద్దె దింపేశారన్నారు. యువతకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వ అసమర్థతతోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు తమిళిసై. The previous government has completely neglected employment and livelihood for youth for the past 10 years. The erstwhile state government was indifferent towards the youth who played a key role during the Telangana movement. The people's government led by Honorable Chief Minister Revendra Reddy Garu is paying special attention to providing job to the youth. The process of reforming the TSPSC is in progress. Job recruitment will be taken up by the government. గవర్నర్ తమిళిసైపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడినట్లు తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గవర్నర్ ఉండటం కన్నా మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆనాడు నీ ప్రభుత్వం సరిగా పనిచేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావంటే అది నీ బలహీనత కూడా. గవర్నర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు సలహాదారుగా ఒక పెద్ద దిక్కుగా ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ వయలేషన్ జరిగితే దాన్ని సరిదిద్దే విధంగా చక్కబెట్టే విధంగా ఉండాలి తప్ప కాన్స్టిట్యూషన్ హెడ్ అయి ఉండి కాన్స్టిట్యూషన్నే అపసహ్యం చేసే విధంగా మాట్లాడదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను గవర్నర్లుగా నియమించడం మానుకోవాలి. గవర్నర్ వ్యవస్థను పొలిటికల్ రీహాబిలిటేషన్ చేయడం మానుకోవాలి. రాజకీయ అవకాశాలు లేని వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్లు చేసే వ్యవస్థ వద్దు అని ఆనాడే నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని. తమిళిసై లాంటి గవర్నర్లు చూసిన తర్వాత నాకు అనిపిస్తున్నది గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉరిగేది ఏమి లేదు. ఎవరికో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించడం తప్ప అంతకంటే ప్రజలకు వాళ్ళ ద్వారా ఉరిగేది ఏమి లేదు. మాజీ మంత్రి కడియం చేసిన వ్యాఖ్యలకు సపోర్టుగా మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజకీయ పార్టీ అధినేత అయిన కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రజలకు కాకుండా రేవంత్ రెడ్డికి జవాబుదారీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధమన్నారు. ప్రజలకు జవాబుదారీ కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు. ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా? గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుంటూ కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం. గవర్నర్ పైన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్. గవర్నర్ కు కనీస రక్షణ కల్పించకుండా గవర్నర్ వ్యవస్థను అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది 3rd ప్లేస్ అని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇంకా అహంకారం తగ్గలేదని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీ కుటుంబం ఇలా మీ కుటుంబాన్ని చూసి చీతు అని ఇలా ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ 3వ ప్లేస్, 3rd ప్లేస్. ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ 4th ప్లేస్ పోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర గతంలో మాజీ ముఖ్యమంత్రి. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం, పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. గవర్నర్ వ్యవస్థ వద్దంటారు, రాష్ట్రపతి రాష్ట్రపతి వ్యవస్థ వద్దంటారు. ఏదో వాళ్ళు నోరు కాదు, ఏది పడితే మాట్లాడుతున్నారు. వాళ్ళకి హద్దు ఉండదు, వాళ్ళకి ఉండదు. వాళ్ళకి
బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒకవైపు మాటల తూటాలు పేలుతూ ఉండగా మరోవైపు చట్టసభల్లో అడుగు పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఎమ్మెల్సీ అయినా తన పాత్ర ఏమీ మారదన్నారు. ఎమ్మెల్సీగా తన పేరును గవర్నర్ ఆమోదించడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు స్పందించబోనన్నారు. చేసే పనిలో మార్పు ఉంటుందని నేను అనుకోవటం లేదు. పద్ధతులు మారుతాయి, వేదికలు మారుతున్నాయి. అది నా దృష్టిలో కీలకం. అప్పటి పరిస్థితుల్లో పార్టీలో చేరి పదవులు తీసుకోవటానికి మేము సిద్ధంగా లేకుంటే స్వతంత్రంగా నిలబడి జయశంకర్ సార్కి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ అభివృద్ధి కోసం మా పని మేము చేయాలని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటూ ప్రభుత్వం కోసం పనిచేయాలని మేము అప్పుడు కూడా నిర్ణయించినాం. మీరు బయట ఏ పని చెప్పినా మేము పార్టీలో చేరము, కానీ మేము ప్రభుత్వం కోసం ఏ పని అయినా చేస్తామనే మాట మేము అప్పుడు కూడా చెప్పినాం. కాకపోతే వాళ్ళు అట్లా ఒకవైపు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ మండిపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ విలువలేని పార్టీ అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించే కోదండరాంను ఎమ్మెల్సీగా చేశామన్నారు. బీజేపీతో కాంగ్రెస్కి ఎప్పటికీ శత్రుత్వమే ఉంటుందన్న జగ్గారెడ్డి గులాబీ పార్టీనే దాగుడు మూతలు ఆడుతోందని కామెంట్ చేశారు. అంత తీసుమార్కానివా నువ్వేమన్నా కేటీఆర్? నువ్వు మా బావ ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకు. ఆడ ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుమార్కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టేంత తీసుమార్కానివా? బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు పడితే పొడుచుకోవాల్సిందే. ఒకవైపు కేటీఆర్ పైన జగ్గారెడ్డి సెటైర్స్ వేస్తుంటే మరోవైపు కల్వకుంట్ల కవిత పైన ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఒక దళిత యువకుడు బలవన్మరణం చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్తుడిని పరామర్శిస్తారా అని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు నమోదైందని ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు భయప్రాంతం గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏదైతుందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి, అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది. వాళ్ళు గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళ ప్రజలు ఏం తీర్పిచ్చడం మనకు గమనించారు. దయచేసి ఏదైనా ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వపరాలు వాస్తవాలు గ్రహించి ఆరోపిస్తే సంతోషం. మీ పరామర్శకు మేము భిన్నం కాదు. అది ఏ ఆరోపణ అయినా ఏదైతుందో మీ పార్టీ వ్యక్తి కాబట్టి నేచురల్ గా మీరు సంఘీభావం వ్యక్తం చేసి ఉండొచ్చు. అంత మాత్రం. ఒకవైపు కవిత పైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అవుతుంటే మరోవైపు బీసీల హక్కుల సాధన కోసం భారత జాగృతి తరపున పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది ప్రశ్న వేస్తా ఉన్నారు, విగ్రహం పెట్టడంతోనే బీసీలకు అధికారం వస్తుందా అని. రాదు. భారత్ జాగృతి సంస్థ తరఫున అనేక ఉద్యమాలు బీసీల కోసం కూడా చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే మహిళా బిల్లు పెట్టామన్నామో ఆ మహిళా బిల్లులో బీసీ కోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఢిల్లీ వేదికగా ప్రతి ఒక్క చోట కూడా మనం బలంగా వినిపించడం జరిగింది. ఇవాళ ప్రారంభమయ్యేది ఒక ప్రతీకగా పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని కోరుతా ఉన్నాం. దాని తదనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీసీల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే నడుస్తుందన్నది బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు ఇచ్చి మరోసారి మోదీకి గిఫ్ట్ ఇద్దామన్నారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు
ఏమాత్రం కూడా తెలియలేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలు నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ కోడి చేస్తాం. రాబో ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఈ 2 పార్టీలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులు మాత్రమే, తోడు దొంగలు మాత్రమే. వారి విధానాలు మరి ఒకే విధానంగా కొనసాగేటువంటి పార్టీలు. ఒకవైపు కాంగ్రెస్ పైన ఎంపీ లక్ష్మణ్ విరుచుకు పడుతూ ఉంటే మరోవైపు బీజేపీ నేత డీకే అరుణ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి విమర్శించారు. ఇప్పటికే పలు పార్టీలు మారిన డీకే అరుణ అసదుద్దీన్ పిలిస్తే ఎంఐఎంలో కూడా చేరతారని ఎద్దేవా చేశారు. వారి రాజకీయ ప్రస్థానం చెప్తూ ఉంటే మాజీ తెలుగుదేశం, మాజీ సమాజ్వాదీ పార్టీ, మాజీ కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ, భవిష్యత్తులో ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు పిలిస్తే వాళ్ళ పార్టీ బలంగా ఉంటే భవిష్యత్తులో బహుశా ఎంఐఎం నాయకురాలు కూడా కావచ్చు. అంటే ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే ఏ పార్టీ అయితే స్థాయి కల్పించి ఏ పార్టీ అయితే రాజకీయంగా ప్రాణం పోస్తుందో ఆ పార్టీకి దగా చేసే వ్యక్తిగా డీకే అరుణ కన్నా దగాకోరు అరుణగా చెప్తే. వెల్కమ్ బ్యాక్. నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. తాను వైఎస్ రక్తాన్నేనని, వైఎస్ షర్మిల కాకుండా ఎందుకు పోతానన్నారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టారన్నారు. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడొచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి. ఒకవైపు అన్నపై చెల్లి ఫైర్ అవుతూ ఉంటే మరోవైపు టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటు కాకముందే అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారని అన్నారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను కూడా 2 సీట్లను అనౌన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా దాంతో మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకో. పొత్తు ధర్మం పైన ఒకవైపు జనసేన అని కామెంట్స్ చేస్తే మరోవైపు కాపు సోదరులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పవన్ ను నమ్మి జనసేనలోకి వెళితే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ 1 సీటు కూడా ఇప్పించలేరని ఆరోపించారు. లోకేష్ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు పవన్ కి ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అంటూ ప్రశ్నించారు పవన్. లోకేష్ మాటలు వాళ్ళు గుర్తొచ్చినాయి పవన్ కళ్యాణ్కి. సీఎం అభ్యర్థి కింద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మాట్లాడిన మాటలు సీఎం క్లారిటీ ఇస్తే ఇవాళ దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్ అయితే ఆ పిక్చర్కి పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరినీ ఆహ్వానించి చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. దయచేసి కాపు సోదరులారా తెలుసుకోండి, మీ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అణిచివేత చేస్తా ఉన్నాడు.
ఒకవైపు పవన్ పైన ఆడపశేష విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు జనసేనాని కామెంట్లను స్వాగతించింది టీడీపీ. పవన్ సీట్ల ప్రకటనపై తమకేం ఇబ్బంది లేదని, టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని, ఆ సీట్ల విషయంలో తమకేం ఇబ్బంది లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు, కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక 4-5 రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను సమర్థించారు మరో నేత నక్కా ఆనందబాబు. సీట్ల పంపకాల విషయం ఇరు పార్టీల అధిష్టానం చూసుకుంటుందన్నారు. సీఎం జగన్ ను గద్దె దించడమే తమ 2 పార్టీల ఉమ్మడి ధ్యేయమన్నారు. పొత్తుల విషయంలో పేర్ని నాని కామెంట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి నిర్ణయం ధ్యేయం ఈ జగన్ లాంటి దుర్మార్గుడిని దించాలనేది మా ధ్యేయం అని చెప్పాడు. మిగిలిన అంశాలు ఏమనుంటే 2 అధిష్టాన వర్గాలు, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏమనుంటే మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇలా షర్మిల కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టి మాట్లాడుతుంది. చాలా తప్పు. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని. ప్రత్యేక హోదా కోసం నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అన్నాడు. 22 ప్లస్ 6, 7 రాజ్యసభ 28, 29 మంది ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు. మెడలు ఉంచుతున్నాడు. దేనికి ఉంచుతున్నాడంటే ఈయన కేసుల కోసం ప్రాధేయపడుతున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఓవైపు టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే మరోవైపు టీడీపీ బాస్ పైన హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్. కుప్పంలో ఓడిపోతానని తెలిసి పెనమలూరులో చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ఆరోపించారు. తనను పెనమలూరు ఇన్ఛార్జిగా జగన్ నియమించిన తర్వాత చంద్రబాబు భయపడి వెనకడుగు వేశారన్నారు. తన గెలుపుతో సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తానని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తుంటే మరోవైపు సింగనమల టికెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సింగనమలలో పోటీ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారని, పార్టీ మాత్రం ఎవరిని అభ్యర్థిగా ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ బీదర్ రవిచంద్ర. అందరితో చర్చించిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. సింగనమల నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జిగా లేరు. ఉన్నది 2 మెన్ కమిటీ మాత్రమే. అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించలేదు. సింగనమల నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు. 2 మెన్ కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి గారిని పార్టీ బాధ్యతల సమన్వయం మీ అందరితో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించమని అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏపీలో కాంగ్రెస్ కు మంచి రోజులు రానున్నాయన్నారు సినీ నటి దివ్యవాణి. ఏపీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించడం శుభసూచకమన్నారు. నియంత పాలనను తరిమి కొట్టేందుకు షర్మిల వచ్చారన్నారు. మరి ఏపీసీసీ ప్రెసిడెంట్ గా ఆమె ఎన్నికైన వెంటనే మరి తన గళాన్ని ప్రజలకు వినిపించి ఒక 5 సంవత్సరాలు టీడీపీ పరిపాలనలో, మరొక 5 సంవత్సరాలు ఇక వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏమి కోల్పోయిందో ప్రజలందరూ మరి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నారు. సో అటువంటి స్థితిలో మరి నేను టీడీపీలో ఉన్నప్పుడు ఏపీలో చెప్పానండి, ఆడది తలుచుకుంటే ఆడది ఒక తబలాగా మారిందంటే వాయించడం మొదలు పెడుతుందని. సో ఈ రోజు ఉన్నటువంటి ఆ నియంత పాలనకు ఒక తబలాగా ఆమె మారిపోవటం అండ్ మరి కొత్త ఉత్సాహం ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కూడా రావటం, ఇదంతా మనకి శుభసూచన.